This video is for educational and informational purposes only. Please do your own research before applying. Welcome back again. This is Swadev watching V-Dediki గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్ ఇది మనకి మీ సేవ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ అయింది. సొంత మండలంలోనే మనం అయితే పని చేసుకోవచ్చు అన్నమాట. సో మీరు ఇక్కడ చూడండి ఒకసారి, మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మండలం కానీ మీ యొక్క విలేజ్ నేమ్ కానీ కింద తప్పకుండా అయితే టైప్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఒక పర్టికులర్ మండలంకి అయితే మనకైతే మీ సేవ నోటిఫికేషన్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. మీ యొక్క మండలం కానీ మీ యొక్క విలేజ్ కానీ ఒకవేళ కనుక మీరు కామెంట్ సెక్షన్లో పేస్ట్ చేస్తే ఆర్ టైప్ చేస్తే నేను దానికి తగ్గట్టుగా మీ యొక్క మండలానికి సంబంధించిన ఏమైనా నోటిఫికేషన్ వస్తే వెంటనే వీడియో అయితే చేస్తాను అనమాట. ఓకే, సో దీనికి ఏమి ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. సో మీరు తప్పకుండా అయితే అప్లై చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఓకే, సో తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు డీటెయిల్స్ చెక్ చేద్దాం, చూడండి ఒకసారి. ఓకే, లెట్స్ స్టార్ట్. మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ ఎలిజిబిలిటీ కండిషన్స్ అయితే ఇచ్చారు మనకి. ఎనీ గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. మీ దగ్గర ఒక కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. మినిమం 21 ఇయర్స్ నుంచి మనకి 44 ఇయర్స్ వరకు కూడా ఏజ్ క్రైటీరియా వీళ్ళైతే పెట్టారన్నమాట. సో ఈ యొక్క ఏజ్ క్రైటీరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. విల్లింగ్నెస్ టు ఇన్వెస్ట్ ద రిక్వైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా సెటప్ చేసుకోవాలన్నమాట. సో పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఫర్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అని కూడా, అంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి పోలీస్ క్లియరెన్స్ కూడా తీసుకోవాలి. మండల్ ఈజ్ క్రైటీరియా ఫర్ ద లోకల్ క్యాండిడేట్స్, అంటే మీ యొక్క పర్టికులర్ మండలంలో మీరైతే ఉండాలన్నమాట. అది మాత్రం గమనించండి. సో దాన్ని లోకల్ క్యాండిడేట్స్ అని వీళ్ళైతే ట్రీట్ చేస్తారు. కండక్టింగ్ ఏ వెటర్నరీ టెస్ట్, ఒక వెటర్నరీ టెస్ట్ కండక్ట్ చేస్తారనమాట. ఫాలోడ్ బై అనే ఇంటర్వ్యూ తోటి మీకైతే ఈ యొక్క ఈ సేవా సెంటర్ ఆర్ మీ సేవా సెంటర్ ఏవైతే ఉందో దానికి వీళ్ళైతే పర్మిషన్ అయితే ఇస్తారనమాట. ఓకే, దానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక అప్లికేషన్ ఫీజు కూడా తీసుకుంటున్నారు అనమాట. 500 రూపీసే తీసుకుంటున్నారు. సో డీడీ అయితే తీయాల్సి వస్తుంది ఇన్ ఫేవర్ ఆఫ్ చైర్మన్ డిస్ట్రిక్ట్ ఈ గవర్నెన్స్ సొసైటీ అనేసి. ద అప్లికేషన్ ఫామ్ ఈజ్ డౌన్లోడెడ్. ఆ యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనం అయితే అప్లికేషన్ ఫామ్ కూడా డౌన్లోడ్ చేయాలి. బట్ నేను ఈ యొక్క పర్టికులర్ మనకి ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో మీకు అయితే V-Dediki పేజ్ మీకు అయితే ఇచ్చేస్తాను, మీరు అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఏమో మనకి 27th జూన్ నుంచి అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేటప్పుడు మనకైతే 6th జూలై వరకు మనకైతే ఇస్తుంది అనమాట. ఇలా కిందకు వచ్చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది చూసారు, ఇదే అప్లికేషన్ ఫర్ ది శాంక్షన్ ఆఫ్ మీ సేవా ఫ్రాంచైజ్ సెంటర్. మనకి మీ సేవా సెంటర్స్ చాలా ఉంటాయి కదా. సో ఆ మీ సేవా సెంటర్స్లో మనకి చాలా వరకు ఆ కరెంట్ బిల్స్ అవ్వచ్చు, ఇంకా డిఫరెంట్ మనకి సర్వీసెస్ అన్ని కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. అలాంటి మీ సేవా సెంటర్స్ మీ దగ్గరలో మీ మండలంలో పెట్టుకోవడానికి సో వీలైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారన్నమాట. సో అప్లికేషన్ నెంబర్ అలా వదిలేసేయండి. తర్వాత అప్లికెంట్ డీటెయిల్స్, మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత అప్లికెంట్ డీటెయిల్స్ అని కూడా ప్రాపర్గా అయితే ఫిల్ చేసేసేయండి. ఫిల్ చేసి మీరు ఇక్కడ డేట్ వేసేసి సిగ్నేచర్ చేసేసేయండి. తర్వాత డీడీ తీయమన్నాం కదా, ఇన్ ఫేవర్ ఆఫ్ అది కూడా ఇచ్చేసారు. డీడీ యొక్క ఆ యొక్క డీటెయిల్స్ కూడా మీరైతే ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత ఇలా కిందకు వచ్చేస్తే మనకి ఇక్కడ ఒక సిగ్నేచర్ పెట్టేసేయండి. తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫర్ ది శాంక్షన్ ఇక్కడ ఇస్తే మనకి ఇండక్టివ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఏవైతే డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలో ఆ డాక్యుమెంట్స్ కూడా ఇచ్చేసి ఇక్కడ సిగ్నేచర్ అయితే ఇచ్చారన్నమాట. ఇక్కడ సిగ్నేచర్ అయితే చేసేసేయండి ఫస్ట్ ప్రింట్అవుట్ తీసుకొని. ఓకే, సో తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క నోటిఫికేషన్ మనకి నిర్మల్ డిస్ట్రిక్ట్కి సంబంధించి మనకి అయితే ఇచ్చారన్నమాట. ఇక్కడ చూడండి ఇచ్చారు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆఫీస్ ఆఫ్ ది కలెక్టర్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ నిర్మల్ అనమాట. ఓకే, సో ఈ నిర్మల్ డిస్ట్రిక్ట్ సంబంధించి ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకసారి. నేమ్ ఆఫ్ ది మండల్ పెంబి అనే మండల్ అనమాట. నేమ్ ఆఫ్ ది విలేజ్ చూస్తే పెంబి అండ్ మండపల్లి అనేసి ఇచ్చారు. సో నెంబర్ ఆఫ్ మీ సేవా సెంటర్స్ 1 అని ఇచ్చారన్నమాట. ఓకే, ఇలా మనకైతే నోటిఫికేషన్ అయితే ప్రతి డిస్ట్రిక్ట్కి ప్రతి మండలం కూడా మనకైతే రిలీజ్ అవుతాయి నెక్స్ట్. సో అందుకే మీరు తప్పకుండా మీ యొక్క మండల యొక్క నేము ఆర్ విలేజ్ యొక్క నేము కింద టైప్ చేయమని చెప్పాను అనమాట. ఓకే, సో ఈ ప్రజెంట్ వీళ్ళకి ప్రజెంట్ ఈ యొక్క పర్టికులర్ లొకేషన్స్ ఆర్ విలేజెస్కి వీళ్ళైతే శాంక్షన్ అయితే చేశారనమాట. సో దీనికి మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ మీకు చెప్పాను కదా. సో సింపుల్గా మీరు అప్లికేషన్ ఫామ్ మీరైతే డౌన్లోడ్ చేసుకోండి, ప్రాపర్గా డీటెయిల్స్ ఫిల్ చేసేయండి, డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసేయండి. అటాచ్ చేసి అప్లికేషన్స్ షెల్ బి సబ్మిటెడ్ అట్ రూమ్ నెంబర్ F19 IDOC నిర్మల్ అలాంగ్ విత్ ఆల్ నెసెసరీ డాక్యుమెంట్స్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఆధార్, క్యాస్ట్, రెసిడెన్స్ సర్టిఫికేట్స్ మ్యాండేటరీ అన్నమాట. అవన్నీ కూడా దీనికి అటాచ్ చేసి మీరు డైరెక్ట్గా తీసుకెళ్ళి సబ్మిట్ చేస్తే సరిపోతుంది అన్నమాట. గమనించండి. ఓకే, ఏ కాపీ టు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ నిర్మల్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ కూడా ప్రాపర్గా మెన్షన్ అయితే చేస్తారు. ఇక్కడ చెక్ చేసుకోండి. మీ మండలు ఆర్ డిస్ట్రిక్ట్ ఆర్ విలేజ్ నేమ్ అయితే తప్పకుండా కింద కామెంట్ చేయండి. మీ దగ్గరికి వచ్చిన వెంటనే మీ యొక్క పర్టికులర్ రీజన్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మళ్ళీ వీడియో చేస్తాను, డోంట్ వరీ అట్ ఆల్. ఓకే, సో ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మనకి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.